హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమర్ అరు ఫోటోని పట్టుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మన ఇద్దరిని ఆ చావు కూడా వేరు చేయలేదు అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు అరు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నా చుట్టూరునే ఉన్నావా, నా పక్కనే ఉన్నావా, నన్ను చూస్తూనే ఉన్నావా అని చెప్పి అరు ఫోటోని పట్టుకొని ముద్దు పెట్టుకొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అరునే అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. తనతో గడిపిన ఆ క్షణాలని గుర్తు చేసుకుని అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అరు ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ రాథోడ్ మిస్సమ్మని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి రాథోడ్, ఏమైంది, ఇంత కంగారుగా తీసుకువచ్చో పక్కకి అని అడుగుతూ ఉంటాడు. నీతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి మిస్సమ్మ. మేము సారు అక్కడ అరుంధతి మేడం గారి అస్థికలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మాకంటే ముందే మనోహరి మేడం గారు అక్కడ ఉన్నారు. అస్థికల్ని తీసుకునే ప్రయత్నం చేశారు, కానీ నన్ను సార్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది అని జరిగిందంతా కూడా మొత్తం చెప్తూ ఉంటాడు రాథోడ్. మిస్సమ్మ షాక్ అయిపోతుంది. నిజమా, ఏం మాట్లాడుతున్నావు రాథోడ్? మీకంటే ముందే మనోహరి ఆ అస్థికల్ని తీసుకునే ప్రయత్నం చేసిందా? ఎందుకు? ఇది మొదటిసారి కూడా కాదు, ఇదివరకు కూడా ఇలానే చేసింది కదా. అసలు అక్క అస్థికలతో మనోహరికి ఏం పని? అసలు ఏం ఆలోచిస్తుంది? ఆ అస్థికలు తనేం చేసుకుంటుంది? అసలు తనకి కావలసినది ఈయన కదా. ఆయనతో తను ఉండటం, నేను ఆయనతో లేకుండా చేయటం, ఇదే కదా కావాల్సింది. మరి అస్థికలతో ఏంటి పని అని ఆలోచిస్తూ అడుగుతూ ఉంటుంది. ఏమో మేడం, నాకు అదే అర్థం కావట్లేదు అని రాథోడ్ చెప్పడంతో ఆలోచిస్తూ ఉంటుంది. మిస్సమ్మ కొంప తీసి ఆ అస్థికలతో ఘోరాతో ఏమైనా పని ఉందంటవా అని చెప్పి అనటంతో అదేం ఆలోచన మేడం, ఏం చేసుకుంటారు అని అడుగుతూ ఉంటాడు రాథోడ్. నిజంగానే రాథోడ్, ఒక్కసారి ఆలోచించి చూడు. ఆ ఘోర అరు అక్క చనిపోయిన తర్వాత నుంచే కదా ఈ ఇంటికి రావటం మొదలు పెట్టాడు. ఇంటికి వచ్చిన ప్రతిసారి మనోహరియే సహాయం చేస్తుందని నాకు అనుమానం కూడా. వచ్చిన ప్రతిసారి ఏమీ తీసుకువెళ్లకుండానే ఆ ఘోర ఖాళీగా వెళ్తున్నాడు. మరి ఇప్పుడు అర్థం ఏంటి? ఆ అస్థికలతో ఆ ఘోరాకి ఏమైనా పని ఉందేమో, ఈ మనోహరి సహాయం చేస్తుందని నా అనుమానం అని చెబుతూ ఉంటుంది. నిజమా మేడం అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. నువ్వే ఆలోచించు రాథోడ్, నిజంగానే అది డౌట్ కాదు, నిజమే. ఆ ఘోరాకి సహాయం చేస్తుంది ఈ మనోహరి అస్థికల విషయంలో అని చెబుతూ ఉంటుంది. అంటే ఏంటి మిస్సమ్మ, బ్రతుకున్నన్నాళ్ళు అరుంధతి మేడం గారిని సార్ పక్కన లేకుండా చేద్దామని చంపేసింది. ఇప్పుడు ఆత్మగా కూడా ఉండకూడదని ఈ పని చేస్తుందేమో అని చెప్పి అనటంతో అవును, అది నిజమే అని మిస్సమ్మ అంటుంది. అసలు మా మేడం గారికి ఈ మనోహర్ అమ్మగారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మిస్సమ్మ. అసలు ఆవిడ ఈ మనోహరి గారిని ఎలా నమ్మిందో, ఇంత కసాయి ఆవిడ్ని నాకు అర్థం కావట్లేదు అని రాథోడ్ చెప్తాడు. ఇక అప్పుడు మిస్సమ్మ అంటుంది, మంచిగా నటిస్తుంది కాబట్టి అరు అక్క నమ్మేసింది. ఈ మనోహరి నేలిక మీద తేనె పూసుకొని మాట్లాడుతుంది మంచిగా, తన అనాథ గాథతో అందరినీ మాటలతో మాయ చేస్తుంది కాబట్టి అందరూ నమ్మేస్తున్నారు అని చెప్పడంతో అవును మిస్సమ్మ, మరి ఇప్పుడు ఎలాగా, మనం ఇలానే ఊరుకుంటే ఎలాగా, వెళ్ళి సార్తో మొత్తం నిజం చెప్పేద్దాం పద మిస్సమ్మ అని అడుగుతూ ఉంటాడు. వద్దు రాథోడ్, నేను చెప్పేది విను. ఎందుకంటే మనం చెప్పినా ఎవరు నమ్మరు. ఒకవేళ అరు అక్క బ్రతికే ఉంటే నీకు మనోహరి గురించి నిజం తెలిసే వెళ్ళి చెప్పితే అందరూ నమ్ముతారా అని అడుగుతూ ఉంటుంది. లేదు, నమ్మరు అని రాథోడ్ అనడంతో మరి ఇప్పుడు కూడా అంతే. మనం మనోహరి గురించి ఏవి ఆధారాలు లేకుండా చెప్పినా ఎవ్వరూ నమ్మరు. కాబట్టి మనం ఆధారాలు సంపాదించే మనోహరి గురించి నిజం బయట పెట్టాలి. అప్పుడు కానీ మనం మనోహరి ఎలాంటిదో నిరూపించలేము రాథోడ్ అని చెప్పడంతో మరి ఇప్పుడు ఏం చేద్దాం మిస్సమ్మ, మనం ఇలానే ఊరుకుంటే ఆ అస్థికల్ని తీసుకువెళ్ళి ఘోరకు అప్పగిచ్చేస్తుందేమో, నాకు భయంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. లేదు, ఇంకొక 3 రోజులు పౌర్ణమి వరకు మనం ఆ అస్థికల్ని జాగ్రత్తగా కాపాడాలి. అప్పటి వరకు కాపాడితే ఇక మనకి ఎటువంటిది ఇబ్బంది ఉండదు అని చెబుతూ ఉంటుంది. మరి ఎలా కాపాడాలి అని అడుగుతూ ఉంటాడు రాథోడ్. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.
ఏం చేయాలి అని చెప్పి రాథోడ్కి మొత్తం ఆ అస్థికల ప్లాన్ గురించి మొత్తం చెప్తూ ఉంటుంది. మనోహరి ఏం చేయకుండా ఉండడానికి బాగుంది మిస్సమ్మ, చాలా మంచి ప్లాన్ వేసావు అని చెప్తూ ఉంటాడు. ఎలాగైనా సరే మనం అస్థికల్ని కాపాడాలి అని మనం వికృత చేష్టలు ఈ మనోహరివి చూస్తుంటే తనకి రోజులు దగ్గర పడ్డాయి అనిపిస్తోంది. నువ్వేం కంగారు పడుకు రాథోడ్, ఏదో ఒకటి చేసి మనోహరి గురించి నిజ స్వరూపం బయట పెడదాం. ఆస్తికల్ని మనం పుణ్య నదుల్లో జాగ్రత్తగా కలిపేలా చెయ్యాలి అని చెబుతూ ఉంటుంది. అక్కడ అమర్ ఫోటోని పట్టుకొని అరు ఫోటోని బాధపడుతూ ఉంటాడు. అరు, నువ్వు నా దగ్గరే ఉన్నావా అని చెప్పి అలా పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ అరు కంగారు పడుతూ ఉంటుంది. దేవుడా, ఎలాగైనా సరే ఇంకొక 3 రోజులు నా ఫోటోని ఆ మిస్సమ్మ చూడకుండా చెయ్యి ప్లీజ్ అని చెప్పి కోరుకుంటూ ఉంటుంది. ఇక సమయం ఆసన్నమైంది బాలిక, ఎవరు ఏమీ చెయ్యలేరు అని గుప్తా చెబుతూ ఉంటాడు. మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి మను, థింక్ చెయ్యి, మిస్సమ్మ ఎలాగైనా సరే ఈ ఫోటోని చూడకుండా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. నిర్మలని సదాశివం చెబుతూ ఉంటాడు. నిర్మల, నువ్వు వెళ్ళి అమర్ని పిలుచుకురా, వెళ్ళి చాలాసేపు అయింది అని చెప్పడంతో నిర్మల అక్కడ అమర్ దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉంటుంది. అమర్, ఏం చేస్తున్నావు అమర్, ఫోటో పట్టుకొని బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, కొంచెం డస్ట్ ఉంది, అది తుడుస్తున్నాను అని చెప్పడంతో నువ్వు బాధపడద్దు అమర్, ఇన్ని రోజులు అరు నీతోనే ఉంది, అయినా ఎక్కడికి వెళ్తుంది? ఈ 3 రోజులు మనం దీపం పెట్టి పుణ్య నదుల్లో కలపాలి. ఎందుకు కలుపుతారో తెలుసా? వాళ్ళకి మోక్షం కలగటం కోసం. అందువల్ల మనం ఈ పని చేసి తీరాల్సిందే. అరు ఎంత బాధపడుతుందో మనల్ని చూస్తూ అని చెప్తూ ఉంటుంది. లేదమ్మా, అరు నా పక్కనే ఉంది అంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్తూ ఉంటాడు. రా అమర్, మనం ఫోటో అక్కడ పెట్టి దీపం పెడదాం. అయినా అరు ఎక్కడికి వెళ్తుంది? నీ ఆలోచనలో అంతా ఇక్కడే ఉంటుంది, అరు ఎక్కడికి వెళ్ళదు అని నచ్చజెప్పి తీసుకువెళ్తూ ఉంటుంది. అక్కడ ఫోటో పెట్టే టైంకి మిస్సమ్మ కూడా అమర్ పిలుస్తూ ఉంటాడు. సదాశివం కూడా పిలవటంతో మిస్సమ్మ రాథోడ్ అక్కడికి వస్తారు. ఇక భయపడుతూ ఉంటుంది మనోహరి. ఫోటో పెట్టే టైంకి అమర్ ఆకు అని చెప్పి ఆపేస్తూ ఉంటుంది. ఏమైంది అని అడుగుతూ ఉంటాడు అమర్. ఒక్కసారి ఆలోచించు అమర్, మనం బ్రతికున్నప్పుడు అరుని ఎలా చూసుకునే వాళ్ళం అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదంతా ఎందుకమ్మా, ముందు అసలు విషయం చెప్పు అని సదాశివం అడుగుతూ ఉంటాడు. చెప్తాను అంకుల్, మనం అరుని ఎలా చూసుకునే వాళ్ళం, ఒక దేవతలా చూసుకునే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఆ దేవత ఫోటో పెట్టి పూజించమన్నారు అని చెప్పి మనం పూజిస్తామా? అరు చూస్తే ఎంత బాధపడుతుంది. ఇలాగ చనిపోయానని ఫోటో పెట్టి అస్థికల్ని పెట్టి పూజిస్తున్నారా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కదా. అందుకనే అందులో ఇది మధ్యాహ్నం సమయం కదా, ఇప్పుడు మనం దీపం పెట్టడం కూడా మంచిది కాదు. రేపు ఉదయాన్నే మనం పూజ చేసి అప్పుడు అరు ఫోటో దగ్గర దీపం పెడదాము అని చెప్తూ ఉంటుంది. ఇక సదాశివం అందరూ కూడా సరే అయితే మనోహరి చెప్పినట్టే చేద్దాం అమర్, రేపు ఉదయాన్నే పూజ చేసి మనం పెడదాము అని అనటంతో ఇక అస్థికల్ని మిస్సమ్మ చేతికిచ్చి జాగ్రత్తగా ఉంచమని చెబుతూ ఉంటారు. ఇక సరే అని అమర్ వెళ్ళిపోతాడు. ఆ ఫోటోని అక్కడే ఉంచేసి నిర్మల చేతికిచ్చి, అమ్మయ్య, ఎలాగైనా సరే ఇప్పుడుకి మనం ఆపాము, రేపు పొద్దున్న ఏదో ఒకటి చేద్దాం అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడ అరు కూడా అమ్మయ్య ఎలాగో అలా బయటపడ్డాం అని లాన్లో కూర్చొని అమ్మయ్య ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది. నీవు ఇన్ని రోజులు మమ్మల్ని కూడా టెన్షన్ పెట్టావు కదా, మరి మేమేమనాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, నేను మిమ్మల్ని కంగారు పెట్టానా, హింసించానా అని అడుగుతూ ఉంటుంది. ఓ, మీకు గుండె లేదు కదా అని అడుగుతూ ఉంటుంది. గుప్తాతో గొడవ ఆడుతూ ఉంటుంది అరుంధతి. ఇక మనోహరి ఏం చేయగలదు? మిస్సమ్మ అరు ఫోటోని చూడకుండా ఆపుతుందా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.